సామ్రాజ్యవాద దేశం ప్రపంచ నియంతలా వ్యవహరిస్తున్న అమెరికాకు సింహ స్వప్నంలా క్యూబా నేత ఫిడెల్ కాస్ట్రో వ్యవహరించేవాడని సిపిఎం జిల్లా కార్యదర్శి జి శివకుమార్ అన్నారు. బుధవారం బద్వేలు టౌన్ సుందరయ్య భవన్ నందు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో క్యూబా విప్లవ నేత ఫిడెల్ కాస్ట్రో 99వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ఫిడెల్ కాస్ట్రో 1926 ఆగస్టు 13న క్యూబా దేశంలో జన్మించి 2016 నవంబర్ 25న 90 సంవత్సరాల వయసులో మరణించాడని పేర్కొన్నారు. ఈరోజు క్యూబా కమ్యూనిస్టు నాయకుడు ఫిడెల్ కాస్ట్రో గారి జయంతి వేడుకలను బద్వేల్ టౌన్ నందలి సుందరయ్య భవన్లో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము. ఫిడెల్ కాస్ట్రో గారు క్యూబాలో కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. అంతకుముందు ఆ దేశాన్ని ఒక నియంత పరిపాలిస్తూ ఉంటే ఆ నియంతను రాజ్యాధికారం నుంచి తొలగించి కమ్యూనిస్టు పార్టీని క్యూబాలో ఏర్పాటు చేశారు. దాదాపు 49 సంవత్సరాల పాటు క్యూబాలో ఆయన అధ్యక్షుడిగా కొనసాగినటువంటి పరిస్థితి. క్యూబాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం కోసం కమ్యూనిస్టు పార్టీ నాయకుడైనటువంటి ఫిడెల్ కాస్ట్రో అనేక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఈరోజు ప్రపంచంలో అందరికీ యువతకు ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి చెగువేరా క్యూబా నేత అయినటువంటి ఫిడెల్ కాస్ట్రోకు అత్యంత ప్రాణ స్నేహితుడు. వీరిద్దరూ క్యూబాను అన్ని రంగాల్లో ముందుకు